హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 59. మైకేల్ బిహేవియర్లో తేడా కనిపించడంతో అదే విషయం తనని అడిగాను. నేను చేయాల్సిన పనులు పూర్తయినప్పుడు నేను నీతో అందరి హస్బెండ్లాగా ఇలాగే ఉంటానని చెప్పాను కదా అని అన్నాడు మైకేల్. అవును, చెప్పారు. అయితే ఇంతకీ అసలు మీ పనులు ఏం పూర్తయ్యాయి? ఇంకా క్యాన్సర్ డ్రగ్కి క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అవ్వలేదు, గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాలేదు. మరి ఏం పూర్తయిందని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని నుదురు చిట్లించి అడిగాను. యాక్చువల్లీ నా పని నేను పూర్తి చేశాను, ఇక మీదట చేయాల్సింది నువ్వే అని చెప్పాడు మైకేల్. వాట్? నేనా? ఏంటి వెటకారం చేస్తున్నారా అని అడిగాను. లేదు కానీ నా బర్త్డేకి నాకేం గిఫ్ట్ ఇవ్వట్లేదా అని నడుం మీద చేయి జునిపిస్తూ అడిగాడు మైకేల్. నేను హౌస్ వైఫ్, నా భర్త జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. మా దగ్గర గిఫ్ట్లు ఇచ్చేంత స్తోమత ఎక్కడుంటుంది మహాశయ్య అని తన చేతి మీద చెయ్యి వేసి అడిగాను. ప్రతి గిఫ్ట్ను డబ్బుతోనే కొనక్కర్లేదేమో అన్నాడు మైకేల్. డబ్బుతో కొనలేని గిఫ్ట్స్ అయితే మీరు అడగకుండానే ఇస్తారని తెలుసు కాబట్టి నేను కూడా అడగను కదా అని కన్ను కొట్టి అడిగాను. రేపు మిడ్ నైట్ నేహా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటారా? వీ విల్ బీ లీవింగ్ ఫర్ మాల్దీవ్స్ దట్ ఎర్లీ మార్నింగ్ అని చెప్పాడు మైకేల్. అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని నేహాకు ఉంటుంది కదా అన్నాను. మనిద్దరం వెళ్ళడానికి తననెందుకు డిస్టర్బ్ చేయాలి అని అడిగాడు మైకేల్. వాట్? నేహాను వదిలేసి మనిద్దరమా? మీరు నిజంగానే అంటున్నారా అని ఆశ్చర్యంగా అడిగాను. ప్రతిదానికి ఈ క్యాపిటల్ లెటర్స్లో ఆశ్చర్యపడటం ఆపు శ్రీ. షాపింగ్ చేస్తావా అని అడిగాడు మైకేల్. ఆ మాటకు మరింత ఆశ్చర్యపోతూ, మీరిలా సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తే ఎలా తీసుకోవాలి నేను? అయినా చిన్నపిల్లను వదిలేసి మనం బయటికి వెళ్ళడం ఏంటి? నేనేం రాను అని చెప్పాను. ఓ అవునా అన్నాడు మైకేల్. అవును. ఇంతకీ నేహా బర్త్డేకి తనకు నచ్చినట్లు ఏం చేస్తున్నావు? నా కోసం ఏం చెయ్యవా అని అడుగుతారేమో. నేను మన కోసం ఈ రోజుకి చాలా బాగా ప్లాన్ చేశాను. ప్లీజ్ నా ప్లాన్స్ చెడగొట్టకండి. అండ్ వన్ మోర్ థింగ్, మనం కలిసి చేసుకుంటున్న మీ ఇద్దరి ఫస్ట్ బర్త్డే ఇది. మీకు నా ప్లాన్స్ అన్నీ ముందే తెలిసిపోయినా ఇప్పుడైనా సరే కొంచెం సర్ప్రైజ్ అవ్వండి ప్లీజ్ అన్నాను. కానీ నా మాటలతో సంబంధం లేనట్లు నన్ను ఇంకాస్త హగ్ చేసుకుని ఐ మిస్ యూ శ్రీ అని నవ్వుతూ చెప్పాడు మైకేల్. మిస్ మీనా? ఈ 4 ఏళ్లలో ఎంత మిస్ అయ్యారా? కొద్దిగైనా చూడాలనిపించలేదా? తాకాలనిపించలేదా? ఇప్పుడొచ్చి మిస్ యూ అంటున్నావు అని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నాను. నీకోసం దూరాన్ని దగ్గర చేసేంత మిస్ అయ్యాను అని తన నోటి నుండి వచ్చిన ఆ మాట విని నా గుండె ఆగినంత పనయింది. ఉఫ్! మైకేల్ మహాశయ, ఇదిగో మీరు అలా మాట్లాడకండి. అసలు మీరేం మాట్లాడకుండా ఉంటేనే బాగుంది నాకు, కానీ ఇలా మాత్రం వద్దు అని బ్లష్ అవుతూ చెప్పాను. ఆ మాటతో చిన్నగా నవ్వి, మీ అన్నయ్య కూడా నీలా ఉండుంటే బాగుండు అని అప్పట్లో జోసెఫ్తో అన్నావు కదా, మరి నేను అలా ఉంటే తట్టుకోలేకపోతున్నావు ఎందుకు అని కళ్ళెగరేశాడు మైకేల్. అదెప్పుడో నా కర్మకాలి అన్నాను మహాశయ్య అని చెప్పాను. అయితే ఇప్పుడేమంటావు అని అడిగాడు మైకేల్. మీరు మీలా ఉండండి, నాకు ఏ షాకులు సర్ప్రైజులు ఇవ్వద్దు, నన్ను ఏమీ ఉద్ధరించక్కర్లేదు అని చెప్పాను. టైం ఉందా కాసేపు నీ దగ్గర అని అడిగాడు మైకేల్. సిచ్యువేషన్కి సింక్ లేకుండా మాట్లాడితే రాత్రి మా అమ్మ రూమ్లో పడుకుంటాను అని నేను వేలు చూపించి బెదిరిస్తుంటే ఎత్తి తీసుకొచ్చి నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పాడు మైకేల్. నేనేం బొమ్మని కాదు అని ఉక్రోషంగా అన్నాను. నా గాజు బొమ్మవి అన్నాడు మైకేల్. ఉఫ్! ఏమైంది ఈరోజు మీకు అని అడిగాను. ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు మైకేల్. మీరు నిజంగానే బాగున్నారు కదా అని డౌట్గా అడిగాను. అన్నాడు మైకేల్. సరే అయితే నేను వెళ్ళి డిన్నర్ కుక్ చేసి తీసుకొస్తాను అని చెప్పాను. ఓకే అని తలూపాడు మైకేల్. దాంతో వెంటనే అక్కడి నుంచి లేస్తూ, మీ బర్త్డే షాపింగ్ అయిందా అని అడిగాను. వాట్ నాన్ సెన్స్ అని సింపుల్గా అంటూ టేబుల్ మీద పెట్టిన బుక్ తీసి మళ్ళీ తన చేతుల్లోకి తీసుకొని తలదూరుస్తూ అన్నాడు మైకేల్. ఇందులో నాన్సెన్స్ ఏముంది? లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు మిస్ చేసుకుంటే ఎలా? 70లో కొత్త బట్టలు కావాలన్నా కూడా అప్పుడు మనం నేహను తీసుకొని రమ్మని చెప్పాలి, మనం వెళ్ళి తెచ్చుకోలేం అని కళ్ళు తిప్పుతూ చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు లివ్ దట్ లాంగ్ శ్రీనిధి అని అన్నాడు మైకేల్. షడప్ అని సీరియస్గా చెప్పి, చంపేస్తాను ఇంకొకసారి మీ నోటి నుండి ఇదే మాట వింటే. అయినా ఏంటి మీరు? మీ మానాన మీరు డెసిషన్స్ తీసేసుకుంటారా? నేను బతకాలి, మీతో బతకాలి, కలిసి బతకాలి,
ఒకే ఇంట్లో బ్రతకాలి, కలిసి తినాలి, కలిసి పడుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే మన ఇద్దరం కలిసి జీవించాలి. ఇప్పటికి పెళ్ళై 1 ఇయర్ కూడా కలిసి ఉండలేదు మనం. అప్పుడే 4 ఏళ్ల దూరం. ఇప్పుడిప్పుడే అన్నీ సద్దుమణుగుతున్నాయి. మళ్ళీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇన్ని రోజులు మీకేదో అయిపోతుందని ఇన్ని పూజలు చేసిన నేనే మిమ్మల్ని చంపేస్తాను. నా నుండి దూరం వెళ్ళాలని ప్రయత్నిస్తే చంపేస్తాను. నన్ను దూరం చేయాలని చూపిస్తే చంపేస్తాను. ఈ ఆస్తి కోసం ఎవరైనా ఇదంతా చేస్తే వాళ్ళకి మొత్తం ఇచ్చేసి కట్టుబట్టలతో నేహాని మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. నేను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను. ఈసారి ఎలాగైనా మన రిలేషన్ని, మిమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని స్థిరంగా చెప్పాను. ఆ మాటలన్నీ విన్న మైకేల్ చిన్నగా నవ్వుకొని, ప్రతిసారి ప్రతిదీ డబ్బులతోనే కాదు శ్రీ, డబ్బుతో కొనలేనివి చేయలేనివి కొన్ని ఉంటాయి. అలాంటివి ఆ క్షణానికి ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళే చేయగలరు అంటూ ఎప్పటిలాగానే అర్థం కాని ఫిలాసఫీ ఒకటి చెప్పాడు మైకేల్. అవన్నీ నాకు అనవసరం. డిన్నర్ కుక్ చేశాక నేను వెళ్ళి షాపింగ్కి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాను. నో అన్నాడు మైకేల్. ఐ విల్ అని ముందుకు వెళ్తూ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ అంటూ ఐ వింక్ చేశాను. ఐ డోంట్ వాంట్ అని సింపుల్గా చెప్పాడు మైకేల్. తెచ్చిన తర్వాత నేను వేసుకోను అంటే బర్త్డే అని కూడా చూడను అంటూ బెదిరించాను. అటు నుంచి సైలెన్స్ మాత్రమే ఉంది. ఉఫ్, ఈ మనిషి ఎప్పుడు సమాధానాలు ఇవ్వాలి అని తల కొట్టుకొని డిన్నర్ కుక్ చేసి పెట్టేసి షాపింగ్కి వెళదామని బయటికి వెళ్తుంటే నాకంటే సరిగ్గా ఒక క్షణం ముందు కారు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. ఆ మనిషి టెన్షన్స్లో ఉన్నా కూడా మనకి బయటికి తెలియదు కదా. కానీ ఆ స్పీడ్ చూస్తుంటే ఎవరికో మూడినట్లే అనిపించింది. దాంతో వెంటనే తన వెనకే కారు తీసుకొని కామ్గా అతన్ని ఫాలో అయ్యాను. కానీ అక్కడుంది మైకేల్ కదా. తన నుండి మధ్యలోనే ఫోన్ వచ్చింది. కార్ సైడ్కి తీసి లిఫ్ట్ చేసి, ఏంటి అని అడిగాను. షాపింగ్కి వెళ్తానన్నావు, వెళ్ళడం లేదేంటి? వెంటనే వెనక్కి తిరిగి షాపింగ్కి వెళ్ళు. లేదు ఇలానే ఫాలో అవుతాను అంటే మార్నింగ్కి మాల్దీవ్స్లో ఉంటాం అని సీరియస్గా హుకుం జారీ చేశాడు మైకేల్. నీకు ప్రాబ్లం ఏం లేదు కదా అని నెమ్మదిగా అడిగాను. యూ గో అని సీరియస్గా అన్నాడు. ఓకే, బ్లాక్ డ్రెస్ తీసుకోను, ఈసారి వైట్ షర్ట్ కొంటాను అని చెప్పాను. శ్రీనిధి అంటూ ఈసారి కాస్త సీరియస్గా వినిపించింది తన గొంతు. ఏదో మాటల్లో ఏమార్చి తనని ఫాలో చేద్దామని అనుకున్న నా ప్లాన్ కాస్త పోయేసరికి బుద్ధిగా వెనక్కి టర్న్ చేసి షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వచ్చేసరికి నేహ భోజనం తింటోంది. తన పక్కనే కూర్చొని చిక్కుడుకాయలు వలుస్తోంది అమ్మ. నన్ను చూస్తూనే, ఏమైంది నిధి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది అమ్మ. షాపింగ్కి వెళ్ళానమ్మా అని చెప్పాను. నిన్నే కదా షాపింగ్ చేశాం, మళ్ళీ ఏం కొన్నావు అని నా చేతిలో ఉన్న బ్యాగ్ వైపు చూస్తూ అడిగింది అమ్మ. మా ఆయనకి ఒక షర్టు కొందామని వెళ్ళాను. అతగాడికి అన్నీ నప్పుతాయా కదా, అందుకే చాలానే కొనేశాను అని చెప్పాను. ఓ, చూస్తుంటే చాలా బ్రాండెడ్లా ఉన్నాయి అని అడిగింది అమ్మ. నా సేవింగ్స్ ఖాతా ఖాళీ అయిందిలే అని నవ్వి వాళ్ళ పక్కనే కూర్చున్నాను. మమ్మీ, నాది డాడీది సేమ్ బర్త్డేనా అని అడిగింది నేహ. అవును అని చెప్పాను. దట్స్ సో హ్యాపీ, ఇది డాడీకి గిఫ్టా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది నేహ. అవును మై డియర్ అంటూ ముందుకు పడిన తన జుట్టును వెనక్కి సవరిస్తూ చెప్పాను. నేను డాడీకి గిఫ్ట్ చేస్తాను అని హుషారుగా చెప్పింది నేహ. చెయ్యి అని తన బుగ్గన ముద్దిస్తుంటే, డాడీ బర్త్డేకి కూడా నేను ఇలానే ఇస్తాను అని నవ్వుతూ చెప్పింది నేహ. మా ఇద్దరిని అలానే చూస్తూ ఉంది అమ్మ. అది గమనించి, ఏమైంది అని కళ్ళెగరేస్తూ అడిగాను. ఏం లేదు అన్నట్లు తలుపి, వెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా, భోజనం చేద్దు గాని అని చెప్పింది అమ్మ. ఆయన వచ్చారా అని అడిగాను. లేదు, ఆ అబ్బాయి కూడా రాలేదు అని చెప్పింది అమ్మ. వెంటనే జోసెఫ్కి ఫోన్ కలుపుతూ నుంచున్నాను. ఇక్కడే ఉన్నాను శ్రీ అంటూ వెనక నుండి వినిపించింది జోసెఫ్ గొంతు. వెంటనే అతని వైపు చూసి, ఎక్కడికి వెళ్ళావు జోసెఫ్, ఇంటి ముఖం చూసి ఎన్ని రోజులైంది, అయినా పూజని చెప్పినా కూడా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాను. వదినమ్మా ప్లీజ్, అవన్నీ క్లియర్గా చెబుతలే కానీ నాకు ఇప్పుడు చాలా ఆకలేస్తుంది. ఈ కిచిడి సలాడ్ కాకుండా నా కోసం ఏదైనా చేస్తావా ప్లీజ్ అని అడిగాడు జోసెఫ్. దాంతో లోపలికి వెళ్ళిపోయిన తన కళ్ళను అనుమానంగా చూస్తూ, ఎన్ని రోజులైంది అన్నం తిని అని సీరియస్గా అడిగాను. ఓయ్, ఒక్కరోజుకే ఇంత సీనా,
నేనేమైనా 10 రోజుల నుండి కనిపించడం లేదా ఏంటి అని నవ్వి త్వరగా వస్తాను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. వెంటనే నేను కిచెన్లోకి వెళ్ళబోతుంటే అమ్మ నన్ను ఆపి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చేస్తానులే అంది అమ్మ. ఏం అక్కర్లేదు, నువ్వు కూర్చో అని తనకి చపాతీ పిండి కలిపి పక్కన పెట్టి పన్నీర్ బుర్జీ చేస్తున్నాను. నేను కాల్ చేస్తానులే అంటూ వచ్చి అమ్మ పుల్కాలు చేసి పక్కన పెట్టింది. జోసెఫ్ ఫ్రెష్ అయి రాగానే ప్లేట్లో పెట్టి ముందు పెట్టేసి నేను లిచీ ఫ్రూట్స్ తింటూ తన పక్కనే కూర్చున్నాను. జోసెఫ్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని, అబ్బా, ఖచ్చితంగా నీ చేతి ఫుడ్ అయితే మిస్ అయిపోతాను నేను అని నవ్వుతూ అన్నాడు. ఏ, న్యూయార్క్ ఏమైనా వెళ్తున్నావా ఏంటి అని అడిగాను. లేదు, మామూలుగానే చెప్పాను కానీ ఇంతకీ సుకృతి గురించి మమ్మీ అడుగుతోంది, వాట్ డూ యు సే అని చాలా క్యాజువల్గా అడిగాడు జోసెఫ్. ఎన్నిసార్లు అడుగుతావు అని అన్నాను. కన్ఫర్మ్ చెయ్యి, మళ్ళీ ఓకే చెప్పాక మన మాట మారిస్తే మా అన్నయ్య మనల్ని నరికేస్తాడు అని అన్నాడు జోసెఫ్. నీ తలకాయ్ అని అన్నాను. నీకేం కాదమ్మా, పెళ్ళంతా అందరూ బాగానే ఉంటారు, వాళ్ళ తమ్ముళ్ళనే అడగాలి అయ్యగారి అసలు స్వరూపాలు తెలియాలంటే నిష్ఠూరంగా చెప్పాడు జోసెఫ్. అబ్బో, కొట్టేస్తాడు మరి మీ అన్నయ్య నిన్ను. ఇంకొక పుల్కా వేస్తూ వెటకారంగా అడిగాను. హలో, మా అన్నయ్య నన్ను 2 సార్లే కొట్టాడు ఇప్పటి వరకు, అది కూడా నీకోసమే అని ఉక్రోషంగా చెప్పాడు మైకేల్. ఒకసారి తెలుసు, ఇంకొకసారి ఇప్పుడు అని డౌట్గా అడిగాను. పబ్కు తీసుకొని వెళ్ళాను కదా ఆ రోజు అని చెప్పాడు జోసెఫ్. అయ్యో, మరి నువ్వు అప్పుడు చెప్పలేదేంటి అని అడిగాను. పిలిచి మరీ చెప్పించుకుంటారు దాని గురించి, వెళ్ళవమ్మా నువ్వు అని వెటకారంగా చెప్పాడు జోసెఫ్. మా డిస్కషన్ అంతా వింటున్న అమ్మ, నీకోసం వాళ్ళ తమ్ముడిని కొట్టాడా అని ఆశ్చర్యంగా అడిగింది. నన్ను కాబట్టే కొట్టి వదిలేశాడంటీ, వేరొకరినైతే చంపేస్తాడు అని చెప్పాడు జోసెఫ్. నువ్వు మరీ రాయలసీమ రామన్న చౌదరి రేంజ్లో బిల్డప్ కొట్టుకు, మా అమ్మ ఊరికే కంగారు పడుతూ ఉంటుంది అని తనని ఆపి, అదేం లేదమ్మా, ఈ పిల్లాడన్నీ ఇలాగే మాట్లాడతాడులే అని చెప్పాను. నా మాట అమ్మ నమ్మలేదు, కాస్త కంగారుగానే కనిపించింది. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పొద్దునంతా ఎక్కడెక్కడ పడి తిరిగావో అని జోసెఫ్కి చెప్పాను. లేదు, నాకు నీతోనే మాట్లాడాలనుంది, కాసేపు మాట్లాడు అని అన్నాడు జోసెఫ్. ఏమైందిరా నీకు మీ అన్నయ్యకి, మెంటల్గా బిహేవ్ చేస్తున్నారు? అతనేదో వేదాంతం మాట్లాడుతున్నాడు, నువ్వేదో సిద్ధాంతం మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగాను. వేదాంతం లేదు, సిద్ధాంతం లేదు, తలనొప్పిగా ఉంది, తలపడతావని ఏదో సోపు వేసావులమ్మా అని నవ్వుతూ చెప్పాడు జోసెఫ్. ఇక తన తలపట్టి తనతో కాసేపు మాట్లాడుతూ ఉండిపోయాను. ఆ తర్వాత రోజు అంతా నేను నేహా బర్త్డే సెలబ్రేషన్స్ గురించి చాలా ప్లాన్స్ వేస్తూ గడిపేస్తే 12కి ఇంకా 3 గంటలుందనగా నిన్ననగా ఇంటికి వెళ్ళిన మనిషి ఇంతవరకు ఇంటికి రానేలేదు అని నాలో నేనే గొనుక్కున్నాను. నేహకు మాత్రం తన బర్త్డే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఫస్ట్ టైం కదా, వాళ్ళ నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ మాత్రం హడావుడి ఉండడంలో తప్పులేదు అనిపించింది. తొందరగానే నేహాను పడుకోబెట్టి మైకల్ గురించి ఆలోచిస్తూ బెడ్రూమ్లో కూర్చున్నాను. తను వచ్చాడు. ఇప్పుడు నా ముందే నుంచొని ఉన్నాడు. కానీ సైలెంట్గా తన ఫోన్ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను వెళుతున్న తనని చూస్తూ ఉండిపోయాను. అంతే, ఏం మాట్లాడలేదు. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చాడు మైకేల్. తనకి గ్రీన్ టీ ఇచ్చి కేక్ తీసుకొని మా రూమ్లో మొత్తం సెట్ చేస్తుంటే దూరంగా బాల్కనీలో కూర్చొని నన్నే చూస్తున్నాడు. అన్నింటినీ సెట్ చేసి సరిగ్గా 12కి ఓ 5 నిమిషాలు ఉందనగా లేచి నేహా రూమ్లోకి వెళ్ళాను. అమ్మకి ఆరాధ్యకి మధ్యలో పడుకొనుంది నేహ. వాళ్ళిద్దరినీ లేపి నేహను భుజాన వేసుకొని మా రూమ్లోకి నడిచాను. మాతో పాటే అందరూ రూమ్లోకి వచ్చారు. అక్కడ లైట్ ఆపేసి నేహాను నిద్రలేపాను. అది లేవగానే హ్యాపీ బర్త్డే నేహా అని చెప్పాను. థ్యాంక్ యూ మమ్మా అంటూనే నిద్ర కళ్ళతో నా చేతుల్లో నుండి జారి మైకేల్ దగ్గరికి పరిగెత్తి హ్యాపీ బర్త్డే డాడీ అంటూ అరిచి చెప్పింది. థ్యాంక్స్ నేహా అని తన బుగ్గన ముద్దిచ్చి చేతిలో ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు మైకేల్. తనని చూస్తూనే కేక్ కట్ చేస్తావా, నీకు ఇష్టమైన వైట్ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొచ్చాను అని చెప్పాను. ఓకే అని తలూపి, అయినా ఈరోజు డాడీ బర్త్డే కూడా కదా, మరి డాడీకి కేక్ ఎక్కడా అని బుగ్గన వేలు పెట్టుకొని అడిగింది. మీ డాడీది కేక్స్ కట్ చేసే ఏజ్ కాదులే అని అన్నాను. కానీ ప్లీజ్ మమ్మ, డాడీ అని ముద్దుగా మైకేల్ని అడిగింది నేహ. ఏంటో మరీ అంత ఇష్టం నేహ అంటే. వెంటనే తనను ఒళ్ళో కూర్చోబెట్టుకొని
నేహా చేత కేక్ కట్ చేయించాడు మైకేల్. దట్ వాజ్ ద మూమెంట్. నేను నా వైల్డెస్ట్ డ్రీమ్లో కూడా ఊహించలేనిది. ఓ మై గాడ్ అనుకోకుండా ఉండలేకపోయాను. హ్యాపీ బర్త్డే నేహా నవ్వుతూ చెప్పాడు జోసెఫ్ కూడా. థ్యాంక్స్ బాబా అని చెప్పింది. ఆ తర్వాత కేక్ పీస్ మైకేల్ కట్ చేయించగానే శ్రద్ధగా కట్ చేసి చేత్తో పట్టుకుంది. నాకే పెడుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ నా అంచనాలు తారుమారైపోగా బుద్ధిగా దాని చిన్న చేతులతో మైకేల్ నోట్లో పెట్టేసింది. వద్దు అనకుండా తినేశాడు మైకేల్. ఆ తర్వాత దానికి అమ్మ గుర్తొచ్చింది. అందుకే కేక్ నా వైపు చూపిస్తూ మమ్మా అని అంది. నోరు తెరిచాను. నోట్లో పెట్టింది నేహ. ఆ తర్వాత నేహకి కూడా కేక్ తినిపించి పక్కకి వచ్చేసాం నేను మైకేల్. హ్యాపీ బర్త్డే అని తన చేతిని చుట్టేసి చెప్పాను. నన్ను కాస్త పక్కకి వానక్కి ఆంచి నువ్వేమైనా చిన్నపిల్లవా అని అడిగాడు మైకేల్. అవును, ఏం మీకలా కనిపించటం లేదా అని కళ్ళాడిస్తూ అడిగాను. చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నావు అని అన్నాడు. వెటకారం ధ్వనించింది తన గొంతులో. నాకు తెలుసు నేను చిన్నపిల్లని అని ఉక్రోషంగా చెప్పి, నేహా ఇస్తే కేక్ తినేస్తారు కానీ నేనిస్తే మాత్రం తినరే. ఆ రోజు మన ఫస్ట్ మంత్ వెడ్డింగ్ యానివర్సరీకి ఎంత ఇష్టంగా ఆల్మండ్ ఫ్లోర్ డేట్స్ వేసి కేక్ చేశాను. కనీసం టేస్ట్ కూడా చేయలేదు. నేనే దాచుకొని తిన్నాను మొత్తం అంటూ మాటల్లోనే ఉక్రోషం మొత్తం చూపిస్తూ చెప్పాను. నేహ ఆ కేక్ తింటే హ్యాపీ ఫీల్ అవుతుంది, సో తిన్నాను. నువ్వేం చేస్తే హ్యాపీ ఫీల్ అవుతావో నాకు తెలుసు. కేక్ తినలేదని గుర్తుంటే ఆ రోజు నైట్ ఏం జరిగిందో కూడా నీకు గుర్తుండాలి కదా అని అడిగాడు మైకేల్. నాకు అన్నీ గుర్తున్నాయి కానీ కేక్ తింటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అని మూతి 31 వంకర్లు తిప్పి లోపలికి చూస్తున్నాను. జోసెఫ్ తన కోసం పెద్ద కవర్లో డిస్నీ వరల్డ్ మొత్తాన్ని తీసుకొచ్చాడు. అసలే నేహాకి కూడా నాలాగా గిఫ్ట్స్ అంటే ఉన్న యాంగ్జైటీ. అందులోనూ మొదటిసారి ఇలా అందరి మధ్యలో బర్త్డే జరుగుతుంటే ఆనందంలో మునిగిపోయిన నేహను పట్టలేకపోతున్నాం అసలు. కాస్త కష్టంగా ఇంకాస్త ఇష్టంగా వాటిని ఓపెన్ చేసి ఆ పెద్ద గిఫ్టులను చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది నేహ. థ్యాంక్ యూ సో మచ్ బాబా అని ఉత్సాహంగా చెప్పి, మమ్మా ఎల్సా అంటూ తన చేతిలో ఉన్న బొమ్మల్ని నాకు చూపించింది. వెరీ నైస్ అని చేతులతోనే చూపించి, నేహా కోసం మీరేం తీసుకోలేదా అని మైకేల్ని అడిగాను. నువ్వు నా కోసం ఏమైనా తీసుకున్నావా అని అడిగాడు మైకేల్. మీకేమైనా 4 ఏళ్ళా? అయినా మీరేం కంగారు పడకండి, నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పాను. ఆ మాటతో మైకేల్ సైలెంట్గా ఉన్నాడు. నేను నేహా కోసం గిఫ్ట్స్ తీసుకున్నాను, పదండి తనకిద్దాం అని చెప్పి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి నేను తెచ్చిన గిఫ్ట్స్ను నేహాకి ఇమ్మని మైకేల్ చేతికి ఇచ్చాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ హర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ శ్రీ. ఇలాంటి గిఫ్ట్స్ వల్ల వచ్చే ఇన్స్టంట్ డోపమైన్ తనకు అవసరం లేదు. పిల్లలకి గిఫ్ట్స్ అలవాటు చేయడం కూడా వాళ్ళ కాగ్నిటివ్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ ఫర్ నేహా అని చెప్పాడు మైకేల్. ఓ మై గాడ్, చిన్న గిఫ్ట్కి మీరు భగవద్గీత చెప్పారు నాకు. 4 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తాయి ఇవన్నీ? మీరు నన్ను చాలా భయపెడుతున్నారు అని అన్నాను. తనేది ప్రాపర్ రీసెర్చ్ లేకుండా మాట్లాడడం తెలిసి కూడా నాకు కంగారు వచ్చింది. కానీ మైకేల్ ఏం మాట్లాడలేదు. సరే ఈసారికి ఇచ్చేస్తాను, తర్వాత నుండి ఇంక గిఫ్ట్స్ ఏమీ ఇవ్వద్దులేండి అని తన చెయ్యి పట్టుకొని అడిగాను. దాంతో నేహాకు నేను కొన్న గిఫ్ట్ ఇచ్చి తన చేతిని గట్టిగా పట్టుకొని ఎప్పటికీ నేహ హ్యాపీగా ఉండాలని, చదువు, బట్టలు, తిండి లాంటి బేసిక్ నీడ్స్ తనకి దూరం అవ్వకూడదని, ప్రశాంతమైన జీవితాన్ని తనకివ్వమని దేవుణ్ణి ప్రార్థించాను. ఇంతలో వెనక నుండి అమ్మ గట్టిగా ట్రైనింగ్ ఇచ్చినట్లుంది. వెంటనే మైకేల్ నేను పక్కపక్కన నుంచోవడంతో మా కాళ్ళకు దండం పెట్టబోయింది నేహ. కానీ వెంటనే తనను లేపి భుజాన వేసుకొని సైలెంట్గా కిందకి వెళ్ళిపోయాడు మైకేల్. దాంతో నేను కాసేపు అమ్మతో మాట్లాడి అంతా సెట్ చేస్తుంటే, ఇక రేపొద్దున మేము ఇంటికి బయలుదేరుతాం అని చెప్పింది అమ్మ. ఏ ఇంటికి అని అడిగాను. రేపటి నుండి ఒక 2 రోజులు ఇక్కడే ఉన్న మన ఇంటికి వెళ్తాం, ఆ తర్వాత బెంగళూరు బయలుదేరుతాం. దేవుడి దయ మీ నాన్నగారి చూపు ఉంటే ఆరాధ్యకి ఈ సంబంధం సెటిల్ అయిపోతే అప్పుడు ఇంకా త్వరగా మళ్ళీ ఇక్కడికి రావచ్చు అని అంది అమ్మ. సరే కానీ ఈ 2 రోజులు కూడా ఇక్కడే ఉండండి, మీకేమైనా ఇబ్బందిగా ఉందా ఏంటి ఇక్కడ అని అడిగాను. మాకేం ఇబ్బంది శ్రీ, చక్కగా అన్నీ చేసి పెడుతున్నావు, సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంది. కానీ అది మీ నాన్నగారు కట్టించిన ఇల్లు కదా, ఆ ఇల్లంటే అతనే అన్న భావన నాలో ఉండిపోయింది. అక్కడికి వెళ్తే మీ నాన్నగారితో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు అని చెప్పింది అమ్మ. సో నేను ఇంకా దాని గురించి ఎక్కువగా ఏం మాట్లాడకుండా, సరే రేపొద్దునే డ్రైవర్కి చెప్తాను మిమ్మల్ని దింపేస్తాడు అని చెప్పాను.
సరే గాని నువ్వేదో అని అంటున్న అమ్మను సడన్గా ఆపి, ఆయనవి పాము చెవులు, వినేస్తాడు అని చెప్పాను. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.